నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. భువనగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. మొదటి నుంచి చెప్పినట్టు భువనగిరికి మహర్దశ పట్టింది అనొచ్చు. మహర్దశ ఆ టైం నడుస్తుంది. అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. సరే, అవన్నీ ఒకెత్తు. మూసీ మీద బ్రిడ్జులు కావచ్చు, 20 ఏళ్ళ నుంచి లేని బ్రిడ్జులు అవన్నీ కూడా చేస్తున్నాం. కానీ సాగునీరు కాలువలు అంతకుముందు కానీ అవన్నీ కాంగ్రెస్ ఫ్యామిలీ చేపట్టిన కాలువలు ఇప్పుడు ఆ కాలువలు అవుతున్నాయి, రోడ్లు అవుతున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సంతోషం. వెంకట్ సో ఈరోజు సరే అవన్నీ ఒకెత్తు. ఈరోజు నిరుద్యోగ యువతకు, మన ప్రాంత యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీద కూడా గత ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా దాని మీద ఒక ఆలోచన చేస్తున్నాం. మరి ఎందుకంటే ఆ రోజు కూడా యువతనే మనకి ఎక్కువ సపోర్ట్ చేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్యంగా యువత భాగస్వామ్యం పెద్ద ఎత్తున ఉంది. మరి అట్లాంటి యువతకు ఈరోజు మనము తిరిగి ఏదో ఇవ్వాల్సిన అవసరం మన బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా వాళ్లకు ముఖ్యమైనది ఏంటి? ఉద్యోగాల కల్పన. ఆ ఉద్యోగాల కల్పన మీద మేము చేసే ఆలోచనలో భాగంగా గత సంవత్సరం నుంచి మాట్లాడుతూ ఒక కార్యరూపం దాల్చింది. మరి నా కూతురు కీర్తిరెడ్డి, కుంభం కీర్తిరెడ్డి, దీని మీద ఎక్కువ ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఈ యొక్క ఒక జాబ్ మేళా పెడదాం భువనగిరిలో అని ఆలోచన చేసి దీని మీద ఎట్లా చేస్తే బాగుంటుంది ఏందనేది ఒక ఆలోచన చేస్తే ఒక మంచి సంస్థ యునైటెడ్ నేషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతుందో వాళ్ళ అక్రెడిటెడ్ సంస్థ 1M 1B అండ్ 1B అంటే 1 బిలియన్. సో 1 మిలియన్ జాబ్స్ అండ్ ఎంపవరింగ్ 1 బిలియన్ పీపుల్ అనే యునైటెడ్ నేషన్స్ అక్రెడిటెడ్ సంస్థ. మరి ఆ సంస్థ ద్వారా ఈరోజు మనము ఏదైతే 1M 1B సంస్థ ద్వారా ఈరోజు కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి ద్వారా ఈరోజు భువనగిరి నియోజకవర్గం కానీ ఉమ్మడి నల్గొండలో కానీ అత్యధిక యువతకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం ఆలోచన ఈరోజు కార్యరూపం ఈరోజు దాల్చుతుంది. దీనికి సంబంధించిన జాబ్ మేళా రానున్న మే 8, 9, 10 తారీఖులో ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎక్కడంటే న్యూ డైమెన్షన్ స్కూల్ భువనగిరి. న్యూ డైమెన్షన్ స్కూల్ ఇక్కడ 3 కిలోమీటర్స్ ఉంటుందా, 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మంచి క్యాంపస్ ఉంది. అక్కడ 3 రోజులు ఈ జాబ్ మేళా కండక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ యొక్క 1M 1B ద్వారా ఇప్పటి వరకు ఈ జాబ్ మేళాలో ఓన్లీ కర్ణాటకల రాయచూరులో అయింది. అక్కడ బోస్రాజ్ గారి కొడుకు రవి బోస్రాజ్ గారు చేసింది. అక్కడ అట్లనే ఆంధ్రప్రదేశ్లో లోకేష్, అక్కడ మంత్రి గారు, అక్కడ ముఖ్యమంత్రి గారి కొడుకు చంద్రబాబు మరి యొక్క కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. సో మేము చేసిన ఆలోచనలో భాగంగా ఇవన్నీ ముఖ్యంగా కీర్తిరెడ్డి, కుంభం కీర్తిరెడ్డి ముందుండి ఆలోచనలు చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసింది. సో మరి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి 8, 9, 10 తారీఖులలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఫస్ట్ ప్రెస్ మీట్ ఈరోజు పెడుతున్నాం. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇందులో ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముందొచ్చిన అప్లికేషన్స్నే కన్సిడర్ చేస్తారు.
అప్లికేషన్స్ ముందు వస్తేనే వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని కన్సిడర్ చేస్తారు. మరి ఈ 1M 1B అండ్ కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసే జాబ్ మేళా కార్యక్రమంలో కనీసం 20 పెద్ద కంపెనీలు పార్టిసిపేట్ కాబోతున్నాయి. ఇండ్ల అపోలో హాస్పిటల్స్, హెట్రో డ్రగ్స్, టాటా స్టీల్, మరి అట్లే వర్కెక్స్, గెస్, టెక్ మహేంద్ర, సో ప్లాస్ట్ వన్, జేబిఎం, జిఐ, ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఉన్నాయి. వేకా, వర్కెక్స్, ఎస్పిఎన్ఎన్, సో కాల్మ్యాన్, అథెర్ అండ్ క్వెస్, సో ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ కాబోతున్నాయి. కాబట్టి ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన అర్హతలు బట్టి అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ జాబ్ మేళా పెడుతున్నామని తెలియజేస్తూ, మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా భువనగిరి జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి, అట్లే ఉమ్మడి నల్గొండ కానీ భువనగిరి నియోజకవర్గం కేంద్రంగా మరి ఈరోజు అత్యధిక యువత అప్లికేషన్స్ పెట్టుకొని ఈరోజు అంటే ఈ యొక్క కుంభం ఫౌండేషన్ అండ్ 1M 1B మరి ఈ రెండు సంస్థలు ఆర్గనైజేషన్ ఏదైతే యునైటెడ్ నేషన్స్ అక్రెడిటెడ్ సంస్థ 1M 1B ఈరోజు దేశం మొత్తం కూడా పీపుల్స్ ఎంపవర్మెంట్ 1 బిలియన్ పీపుల్ ఎంపవర్మెంట్కి ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో, సో అంటే ఒక పెద్ద సంస్థ చేస్తున్న కార్యక్రమంలో పెద్ద ఎత్తున మనం పాల్పంచుకొని మరి ఈరోజు వచ్చే అవకాశాలను ఈ ప్రాంత యువత సద్వినియోగం చేసుకోవాలి.